హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో ఫ్రెండ్స్, మీరు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించాలి, ఫేమ్ నేమ్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ అవసరం. నేను ఒక యూట్యూబ్ కోర్స్ని క్రియేట్ చేశాను. ఆ కోర్స్లో యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ టైం యూట్యూబింగ్, ఫుల్ టైం యూట్యూబింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌస్ వైఫ్, సాఫ్ట్వేర్ పీపుల్, రిటైర్డ్ పీపుల్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా సక్సెస్ అవ్వచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాదు 18 వేరు కేటగిరీస్లో ఎలా సక్సెస్ అవ్వాలో కూడా సెపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి ఇందులో. ఈ కోర్సు మొత్తంగా 56 వీడియోలు ఉంటాయి. సో చాలా అంటే చాలా అద్భుతమైన కోర్స్ ఇది. మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు ఎవరైనా యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నట్టయితే ఇప్పుడే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే ఆ కోర్స్ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ది అప్కమింగ్ యూట్యూబర్స్. సో బేసిక్గా కల్కి డే 1 కలెక్షన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఈ వీడియో అయితే. అంటే మనకి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ నుంచి అఫీషియల్గా నెంబర్ అయితే వచ్చేసింది. వైజయంతి మూవీస్ వాళ్ళు అయితే పోస్ట్ చేశారు, కల్కి మూవీ డే 1 191.5 crore కలెక్ట్ చేసింది అని. అండ్ ఆఫ్ కోర్స్ తరుణ్ ఆదర్శ్ కూడా ఆల్మోస్ట్ దానికి చాలా దగ్గరగానే పోస్ట్ చేయడం జరిగింది. 190 crores అని అయితే పోస్ట్ చేశాడు. సో ట్రేడ్ అనలిస్టుల గురించి తెలిసిందే కదా, అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతూ ఉంటారు, మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, అండ్ వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ తెలియవు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ చాలా వరకు తక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి. ఇంకా తరుణ్ ఆదర్శ్ కాబట్టి చాలా దగ్గరగా వచ్చాడు, ఎందుకంటే ఆయనకి చాలా మంది తెలుసు, చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నిటిని కలిపి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఆయనకి చాలా దగ్గరగా వచ్చాడు. ఆయన 190 crores ఆయన పోస్ట్ చేశారు కాబట్టి సో ఇంకా ఆయన కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే 99% కరెక్ట్గానే పోస్ట్ చేశారు కదా. సో 191.5 crore కలెక్షన్స్ అయితే వచ్చాయి ఓవరాల్గా ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్. సో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనర్ అనమాట. సో డెఫినెట్గా చాలా అంటే చాలా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో ఇలాగైతే బాగుంది. అండ్ ఈ మూవీకి స్టేట్స్ వైడ్గా అండ్ లాంగ్వేజెస్ వైడ్గా ఎలా కలెక్షన్స్ వచ్చాయనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి డే 1 వచ్చిన నెట్ 95.3 crore నెట్ కలెక్షన్స్. అండ్ దీనికి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ తెలుగు లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్టయితే 65.8 crore నెట్ అయితే వచ్చింది. అంటే తెలుగు లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో రిలీజ్ అవుతుంది, అండ్ హిందీలో కూడా రిలీజ్ అయింది కదా. అండ్ హిందీలో రిలీజ్ అయింది హైదరాబాద్లో చాలా చోట్ల ఇచ్చారు, అండ్ హిందీలో రిలీజ్ అయింది హిందీ నెట్ కిందకు వస్తుంది. అండ్ కర్ణాటకలో కూడా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది, అండ్ తమిళనాడు, కేరళ, నార్త్ సైడ్ అన్ని చోట్ల కూడా తెలుగు పీపుల్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కదా. సో అదంతా కూడా తెలుగు నెట్ కిందకు వస్తుంది అనమాట. సో అలాగా తెలుగు నెట్ 65.8 crore అయితే వచ్చింది. అండ్ తెలుగు రాష్ట్రాల గ్రాస్ కలెక్షన్స్ ఏపీ అండ్ తెలంగాణ రెండు కలిపి అయితే 67 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 35 crores అయితే వచ్చాయి, తెలంగాణ నుంచి 32 crores అయితే వచ్చాయన్నమాట. సో బేసిక్గా మంచి గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో డెఫినెట్గా బాగానే ఉంది. సో తెలుగులో మంచి నెట్ అయితే వచ్చింది, తెలుగు లాంగ్వేజ్కి 65.8 crore నెట్ అయితే వచ్చింది, 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ఈ వీకెండ్కి ఒక 200 crore నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా ఎక్కువే రావచ్చేమో కూడా, ఎందుకంటే ఇది థర్స్డే, ఫ్రైడే రోజు కొంచెం తగ్గినా సాటర్డే సండే మళ్ళీ జయ్యన్ లేస్తాయి. ఆల్రెడీ టికెట్ సేల్స్ 1 hourకి 75K 70K ఆ రేంజ్లో నడుస్తున్నాయి అక్కడ. సో బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి యునానిమస్గా ఇంకా వెళ్ళిపోద్ది. ఇంకా ఈజీగా 200 crore నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగు స్టేట్స్లో. అండ్ ఇంకొక రిలీజ్ అయిన 2 weeks వరకు మనకి పెద్ద మూవీస్ ఏం లేవు. సో థియేటర్స్కి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఏపీలో 14 రోజుల దాకా హైక్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మంచి ప్రైజింగ్ అయితే మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఇండియన్ 2 వస్తుంది. ఇండియన్ 2 వచ్చినా కూడా అది డైరెక్ట్ తెలుగు మూవీ కాదు కదా, డబ్ మూవీ కదా. సో డబ్ మూవీకి ఎక్కువగా థియేటర్స్ అయితే ఇవ్వరు. సో ఆబ్వియస్లీ మరీ హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ అది కూడా కమల్ హాసన్ గారిదే కాబట్టి డెఫినెట్గా కొంతవరకు ఒక అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ థియేటర్స్ అయినా ఇస్తారు, ఒక 30% కల్కి ఉంచేస్తారు. సో ఇంకా ఆ తర్వాత కొంచెం డ్రాప్ అయినా కూడా స్టిల్ అప్పటికే చాలా వరకు కలెక్ట్ అయితే చేస్తుంది ఈ మూవీ, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అది సిచ్యువేషన్తో తెలుగు స్టేట్స్లో ఈ వీకెండ్కి 200 crore నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీకెండ్కి కంప్లీట్గా 300 crore నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువే రావచ్చేమో కూడా, ఏమో చెప్పలేం మరి. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. అండ్ ఆ తర్వాత హిందీ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే 22.5 crore నెట్ అయితే వచ్చింది. సో ఇది బేసిక్గా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది నెట్. అండ్ 27.5 crore గ్రాస్ అయితే వచ్చింది హిందీ లాంగ్వేజ్లో. సో చాలా బాగా వచ్చినట్టు.
యాక్చువల్‌గా మనకి గ్రాస్ ప్రొడ్యూసర్ ఫిగర్, గ్రాస్ ట్రేడ్ ఫిగర్ అని కొన్ని ఉంటాయి. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ట్రేడ్ ఫిగర్ బేసిస్ మీద. సో, గ్రాస్ ఫిగర్‌కి అదే ప్రొడ్యూసర్ ఫిగర్‌కి మళ్ళీ కొంచెం తేడా అయితే ఉంటది. బట్ ఎనీహౌ ఇది ఇలాగే ఉంటది. ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది అంతే. కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట ప్రొడ్యూసర్ ఫిగర్‌లో. ట్రేడ్ ఫిగర్‌లో మనకి ఇలాగే కనబడుతూ ఉంటాయి. మనం ట్రేడ్ ఫిగర్ మాట్లాడుకుంటేనే బెటర్ మాక్సిమం మనం. సో, హిందీలో 22.5 క్రోర్ వచ్చింది. అది కూడా థర్స్‌డే రోజు. సో, ఫ్రైడే రోజు కొంచెం తగ్గుతది. డ్రాప్ అవుతది ఖచ్చితంగా. అండ్ సాటర్డే, సండే మోర్ దాన్ 30 వస్తాయి. సో, నా గెస్ అయితే మాత్రం ఈజీగా 100 క్రోర్ నెట్ కొడతది ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా. అందులో నో డౌట్. అండ్ కొంచెం అంటే హిందీలో ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. సో, అది పీపుల్‌కి చాలా వరకు రీచ్ అయింది. సో, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒకటి ఉంటది కదా! సో, అది గనక కొంచెం గట్టిగా స్ప్రెడ్ అయిందనుకోండి, ఫస్ట్ వీకెండ్ 100 క్రోర్ నెట్ కొడితే, సెకండ్ వీకెండ్ ఇంకో 100 క్రోర్ నెట్ కొడతది. థర్డ్ వీకెండ్ ఇంకో 100 క్రోర్ నెట్ కొడతది. ఆ రేంజ్ ఆఫ్ కనెక్షన్ ఉండగలిగే కైండ్ ఆఫ్ సినిమా ఇది. హిందీలో ఈ సినిమాకి నా గెస్ కరెక్ట్ అయితే ఫైనల్ కలెక్షన్స్‌కి వచ్చేసరికి మోర్ దాన్ 300 క్రోర్ నెట్ అయితే కొడతది ఈ సినిమా. ఫస్ట్ పార్ట్ అది కూడా. గుర్తుపెట్టుకోండి. అండ్ అది డైరెక్ట్ హిందీ సినిమా కూడా కాదు. ఒక సౌత్ ఇండియన్ మూవీ డబ్ అయ్యి వెళ్ళింది అక్కడికి. ప్రభాస్ గారి ర్యాంపేజ్ అది, ఇంకేం చేయలేం. సో, ఇంకా నా గెస్ అయితే ఇదే. ఎందుకంటే హిందీలో కూడా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. తరుణ్ ఆదర్శ్ 4 ఇచ్చాడు. ప్రతి రివ్యూవర్ ప్రైజ్ చేస్తున్నారు సినిమాని. మొత్తం అందరూ కూడా ఇంకా హిడెన్ డీటెయిల్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఉంది ఈ సినిమాకి హిందీలో కూడా. సో, బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా గట్టిగా వెళ్తాయి. సో, హిందీలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి దానికి కూడా బ్రేకులు అయితే లేవు అక్కడ. సో, హిందీలో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత తమిళనాడు థర్డ్ హైయెస్ట్. అంటే తమిళనాడు ఇన్ ద సెన్స్ తమిళ్ లాంగ్వేజ్లో. తమిళనాడులోనే చూస్తారులేండి తమిళ్ లాంగ్వేజ్. ఇంక వేరే దగ్గర ఎందుకు వేస్తారు? మ్యాక్సిమం తమిళనాడులోనే వేస్తారు, వేరే దగ్గర వేయరు కదా. సో, తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్కి 4.5 క్రోర్ నెట్ అయితే వచ్చింది. సో, బేసిక్గా అది టూ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా ఒకటైతే వాస్తవం అబ్బా, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలకి అక్కడ చాలా గట్టిగానే రీచ్ ఉంది. అంటే సలార్ ఒక మాస్ సినిమా, దానికి కూడా తమిళనాడులో 25 క్రోర్ ఎంతో నెట్ వచ్చింది దానికి. సలార్కి తమిళనాడులో బాగానే వచ్చాయి కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్. అంటే గ్రాస్ కూడా బాగానే వచ్చినట్టే. సో, మంచి కలెక్షన్సే ఉన్నాయి ఆయనకి. మార్కెట్ బాగానే అవుతుంది తమిళనాడులో. సో, అది క్లియర్ అనమాట. బేసిక్గా తమిళనాడు వాళ్ళు ఎవరైనా ఒక తెలుగు హీరోని కొంచెం గట్టిగా యాక్సెప్ట్ చేశారంటే అది ప్రభాస్ గారినే. ఏదో ఒకటి మొత్తానికి యాక్సెప్ట్ చేశారు, తెలుస్తోంది అది. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇందులో అది కూడా ఒక రీజను. నేను ఓన్లీ ప్రభాస్ గారి వల్లే వచ్చాయి కలెక్షన్స్ అని కూడా చెప్పట్లే. బట్ సలార్కి కూడా వచ్చాయి కాబట్టి నేను ఆ బేసిస్ మీద చెప్తున్నా. సో, ఈ సలార్ తర్వాత ఈ కల్కి ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నాయి అనమాట తమిళనాడు పీపుల్కి. సో, డెఫినెట్గా చాలా అద్భుతంగా ప్రభాస్ గారికి కలెక్షన్స్ వస్తున్నాయి తెలుగు హీరోల్లో అక్కడ. మరి ఇంకా గేమ్ చేంజర్ మరి శంకర్ గారి సినిమా కాబట్టి రామ్ చరణ్ గారికి కూడా రావచ్చేమో మరి ఇంకా అక్కడ. లెట్స్ సీ. అంటే ఇక మరి తమిళ్ డైరెక్టర్ కదా, సో అది ఉంటుంది కదా మరి ఎంత కాదన్నా. సో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఏదైనా సరే 4.5 క్రోర్ వచ్చింది డే 1 అంటే మనం దీనికి కూడా ఈ వీకెండ్కి వచ్చేసరికి ఒక 20 క్రోర్ నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ రన్కి వచ్చేసరికి కంప్లీట్గా ఎండింగ్ వచ్చేసరికి మై గెస్ ఈజ్ ఒక 40-50 క్రోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, అంతకంటే కష్టం. సో, అదనమాట సిచ్యువేషన్. అండ్ తర్వాత మలయాళం లాంగ్వేజ్లో 2.2 క్రోర్ వచ్చింది నెట్. ఇంకా నయమే, సలార్కి ఇంకా తక్కువ వచ్చింది. ఇదే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో, ఐ థింక్ పర్లేదు. మలయాళంకి కూడా ఓవరాల్గా ఒక 15 క్రోర్ నెట్ రావచ్చేమో అనుకుంటున్నాను నేను, ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే. అండ్ కర్ణాటక బేసిక్గా చాలామంది నేను ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్ వీడియో ఒకటి చేశా కదా, దాంట్లో కర్ణాటక నుంచి చాలా తక్కువ వస్తాయని చెప్తే చాలామంది ఏమన్నారంటే, కర్ణాటక నుంచి చూసావు ఎంత కలెక్షన్స్ వస్తాయో ఏమనుకుంటున్నావు నువ్వు అన్నారు. అది కాదు పాయింట్. కన్నడ లాంగ్వేజ్ నుంచి నేను చెప్పింది. కర్ణాటకలో మన తెలుగోళ్ళు చాలామంది ఉన్నారు. 40-50 లక్షల మంది పైనే ఉంటారు అక్కడ కర్ణాటకలో. బెంగళూరులో మనకి తెలుగోళ్ళు డైరెక్ట్గా కనబడుతుంటారు. అక్కడ ఆటోలు కూడా తెలుగు అర్థమైపోతుంటుంది. అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. సో, అండ్ అట్లా కాదు, కన్నడ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్కి మనం డబ్ చేస్తాం కదా, దానికి చాలా తక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇంకా అదే ప్రూవ్ అయింది ఇక్కడ. 0.3 అంట. ఏం చెప్తాం ఇంకా. మనమేమో కాంతారాకి ఇక్కడ ఇస్తాం, గట్టిగా ఇస్తాం. మనం నెక్స్ట్ పార్ట్ 2కి ఇంకా గట్టిగా ఇస్తాం మన దగ్గర. సర్లేండి, ఇంకేం చేస్తాం. KGF 2 ట్రైలర్కి అయితే కన్నడ దానికంటే తెలుగు దానికి ఎక్కువ ఉన్నాయి. ఆ రేంజ్ కనెక్టివిటీ ఉంది మన దగ్గర. ఏం చేస్తాం, సర్లేండి ఇంకా. సో, ఇదిగా ఈ సిచ్యువేషను. సో, నా గెస్ అయితే ఒకటబ్బా,
తెలుగు స్టేట్స్లో ఇది నార్త్ అమెరికాలో ఆల్రెడీ RRR రికార్డు కొట్టింది కదా కల్కి మూవీ. సో నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఎలాగ గట్టిగా హైక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడున్న టికెట్ రేట్స్ అంటే RRR కూడా అలాగే ఇచ్చారు. సో కొంచెం RRRకి దగ్గర వరకు వెళ్తుందేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. సో 350 అబౌవ్ మేబీ రావచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. అంటే లాంగ్ రన్లో, ఇనీషియల్గా కాదు, లాంగ్ రన్లో. సో ఫస్ట్ వీకెండ్కి మేబీ గట్టిగానే వస్తుంది అబ్బా, అదైతే క్లియర్. సో తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగు నెట్కి నేను 200 నెట్ వస్తుంది అంటున్నాను, కానీ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఓవరాల్ కలెక్షన్స్ కూడా 200 అబోవ్లోనే ఉంటాయి నాకు తెలిసి. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వీకెండ్ సంగతి ఇంకా అమ్మోర్దయ్య, ఇంకా అంతే, ఇంకా చెప్పలేం. అంటే హైక్స్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా. సో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి మ్యాక్సిమం. సో ఆబ్వియస్లీ అది తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా గట్టిగానే ఉంటుంది. సో ఈ సినిమాకి ఈ ఊపు చూస్తుంటే నాకు తెలిసి దీనికి మొత్తంగా అంటే తెలుగు, హిందీ, తమిళ్ అన్నీ కలిపి, మలయాళం అన్నీ కలిపి, కన్నడాన్ని పెద్ద అంటే చెప్తున్నాం కదా వాళ్ళు చూడట్లేదు, సో పెద్ద లెక్కేసినా వేస్టే. సో మొత్తం కలిపి నా గెస్ అయితే ఈ మూవీ ఒక 1300 ఆ రేంజ్లో కలెక్ట్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. అండ్ ఇంకా మళ్ళీ దీనికి జాపనీస్ రిలీజ్ అండ్ చైనీస్ రిలీజ్ ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దిస్ మూవీ డిజర్వ్స్ లాట్స్ ఆఫ్ రీచ్ అండ్ వేరే భాషల్లో రిలీజ్ చేయాలి, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయాలి అండ్ హిందీలో కూడా రిలీజ్ చేయాలి డెఫినెట్గా. అదే సారీ, హిందీ కాదు, చైనీస్లో కూడా రిలీజ్ చేయాలి అండ్ అక్కడ మేబీ ఇంకా గట్టిగా రావచ్చేమో. సో నా గెస్ అయితే ఒక 1300 to 1500 crore కలెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇండియాలో అండ్ ఈ ఓవర్సీస్ మార్కెట్లో కలిపి. సో అదనమాట సిచ్యువేషన్. సో అది మరి పరిస్థితి. సో ఇండియా ఓవర్సీస్ మాత్రం చాలా గట్టి కొట్టింది అబ్బా. అసలు 5.6 million నార్త్ అమెరికా సైడ్ అంటే అసలు టూ గ్రేట్ అని చెప్పొచ్చు. సో అదనమాట పరిస్థితి. సో ఇది గైస్ Day 1 కలెక్షన్ రిపోర్టు. మరి ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ కలెక్షన్స్ మీద అండ్ వీటి బేసిస్ మీద ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నా గెస్ అయితే 1300 to 1500 crore. సో ఆ దంగల్లాగా చైనాలో రిలీజ్ చేసి అక్కడ కూడా బాగా గట్టిగా వైరల్ అయితే ఏమో చెప్పలేం మరి. కాంట్ సే అబౌట్ దోస్ ప్లేసెస్ అనమాట. అండ్ జపాన్లో RRR బాగా హిట్ అయింది. సో మరి ఇది కూడా అవుతుందేమో చూడాలి. అక్కడ ఒక 200 crore అట్లా కలెక్ట్ చేసిందంటే ఇంకా అది కూడా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా యాజ్ ఆఫ్ నో ఇది సిచ్యువేషన్. నేనైతే మాత్రం అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక 1300 to 1500 crore కొట్టచ్చు అని. అంటే ఈ ఊపు, దానికి వచ్చిన టాకు, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో, ఓన్లీ హిందీ బెల్ట్లోనే నాకు తెలిసి ఒక 500 crore గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ రేంజ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఇంకా మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.